తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రాష్ట్ర గిరిజన కోఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా మంచిర్యాల జిల్లాకు చెందిన కోడ్నాక తిరుపతి చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి స్వగ్రామం దండేపల్లి మండలానికి బుధవారం రాత్రి చేరుకోగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభిమానులు డప్పు చప్పులతో ఘనంగా స్వాగతం పలికి సత్కరించారు. చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం ఆయన మాట్లాడుతూ ఆదివాసీ బిడ్డనైన తనకు అత్యున్నత పదవిని అప్పగించిన సీఎం రేవంత్ రెడ్డికి, స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారికి, పార్టీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ నాకు ఉన్నతమైన స్థానం కల్పించి ఈరోజు ఆదివాసీ కార్పొరేషన్ చైర్మన్గా ప్రకటించి ఇంత పెద్ద గౌరవం ఇచ్చిన మా ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రతి ఒక్క మంత్రివర్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, మరి ముఖ్యంగా ఇక్కడ మంచిర్యాల జిల్లాకు సంబంధించింది కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు ప్రస్తుతం ఇప్పుడు ఇక్కడ మనకు ప్రజాక్షేత్రంలో ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. ఆయన కృషి వల్లనే ఈరోజు నేను ఈ స్థాయికి రావడం జరిగింది. వారికి ప్రత్యేకంగా నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ, నా మీద నమ్మకం ఉంచి ఈరోజు ఇంత పెద్ద బాధ్యత కల్పించినందుకు నేను నాకు సంబంధించిన శాఖ ఏదైతున్నదో నా జాతి కొరకు పనిచేస్తూ పాటుపడుతూ నా జాతి సమస్యలను తీర్చడానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా మీ అందరి ముందు తెలియపరుస్తూ, ఈరోజు ఇంత పెద్ద ఎత్తున నా దగ్గరికి వచ్చి నాకు స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి కూడా చిన్న పెద్ద తేడా లేకుండా ఈరోజు నన్ను ఇంతమంది ఆదరిస్తున్నందుకు వారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతుంది.